లక్ష్మి, లక్ష్మి ఇలా రా. నాకు గెలుపు మీద ఇష్టం కంటే నీ మీద ప్రేమ స్టార్ట్ అయ్యింది. కానీ ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తాను. ఇక్కడి నుంచి నా లైఫ్లో నేను లక్ కంటే లక్ష్మినే నమ్ముతాను. ఏంటి మేడం గారు ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నారు? ఇది టీవీ షో చూస్తూ వచ్చే స్మైల్ కాదే.
నువ్వు నన్ను సైలెంట్ చేయలేవు. చెప్పు, ఎందుకు ఇంత హ్యాపీనెస్? ఒక అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు క్యూట్గా ఉంది అంటారు. యంగ్ ఏజ్ వచ్చాక ప్రతి అబ్బాయి ఆ అమ్మాయే కావాలని కోరుకుంటాడు. అలా అమ్మాయికి పెళ్ళయి దురదృష్టవశాత్తు హస్బెండ్ చనిపోతే ఈ సొసైటీ ఎలా చూస్తుందో తెలుసారా లక్కీ నీకు? అవన్నీ ఇప్పుడెందుకు ఆంటీ? అది కాదురా, నాలాగా నా కూతురు జీవితం కాకూడదని ఎంతమంది దేవుళ్లకు మొక్కానో తెలుసా? బహుశా ఎవరో ఒకరు వినుంటారు. అందుకే దానికి అంత మంచి సంబంధం దొరికింది. ఏమంటున్నారా ఆంటీ? అవునరా, మ్యాట్రిమోనియల్ సైట్లో లక్ష్మి ప్రొఫైల్ అప్లోడ్ చేస్తే ఒక మంచి బ్యాంక్ మేనేజర్ ప్రొఫైల్ వాళ్ళు లక్ష్మిని చూసి పాజిటివ్గా రిప్లై ఇచ్చారు. నా భర్తను తీసుకెళ్ళిపోయి ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడనే లోపే ఒక మంచి అబ్బాయిని అల్లుడిగా పంపిస్తే నాకున్న దిగులంతా పోతుందిరా. మీరు ఫీల్ అవ్వకండి ఆంటీ, లక్ష్మికి అంతా మంచి జరుగుతుంది. మనం కోరుకోవాల్సిన అవసరం ఏం లేదురా. దాని హార్డ్ వర్కే దానికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. నేను అమ్మనయ్యుండి కూడా దాన్ని ఎన్నిసార్లు నష్టజాతకురాలను తిట్టానో తెలుసా? ఒక్కసారి కూడా అలా ఎందుకంటున్నావు అమ్మా అని అనలేదు. దానికి కూడా నాలాగే కష్టాన్ని భరించే శక్తి ఆ దేవుడిచ్చాడ్రా. లక్ష్మి మీద ఎంత ప్రేమ ఉంది కదా ఆంటీ మీకు. దానికి నేను, నాకది ఇంకెవరున్నారా? రేపు వచ్చే అబ్బాయి లక్ష్మికి నచ్చుతాడా లేదా అని ఒకసారి కనుక్కున్నారా? అది మొండిగటంరా. దానికి నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తుంది. అయినా ఒకసారి అడగొచ్చు కదా. నువ్వేంట్రా ఇన్నిసార్లు అడుగుతున్నావు? కొంపదీసా దేవనైనా ప్రేమించిందా ఏంటి? ఏ చచ్చే, లక్ష్మి అలా ఎందుకు చేస్తుంది? రేలకి నువ్వు చెప్తే అది వింటుంది. దాన్ని ఎలాగైనా ఒప్పించరా పెళ్లి చూపుల కోసం. నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి, సరేనా? నేను చూసుకుంటాను ఆంటీ. థ్యాంక్స్ రా. ఏంటి ఇల్లంతా నీట్గా సర్దావు? ఏమన్నా విశేషమా? అవునన్నయ్య, మన లక్ష్మికి పెళ్లి చూపులు చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. అప్పుడే అంత తొందరగా వచ్చిందమ్మా లక్ష్మీ పెళ్లికి? కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. దానికి ఇప్పుడు కళ్యాణ గడిలు వచ్చాయి అనిపిస్తుంది. పెళ్లి చెయ్యాలి కదా అని చేయకూడదమ్మా. వాళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. వచ్చే అబ్బాయికి అటేడు తరాలు ఇటేడు తరాలు తెలుసుకుని అప్పుడు ఓకే చెప్పాలి. అది కరెక్టే అన్నయ్య, కానీ అబ్బాయి చాలా మంచోడు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, పైగా లక్ష్మిలాగే బ్యాంక్ ఎంప్లాయీ. అందుకే ఇద్దరికీ సరిగ్గా సరిపోతుందని అనిపిస్తుంది. ఆడపిల్లను ఒక ఇంటికిచ్చేప్పుడు 1-2 సార్లు అబ్బాయి ఎలాంటి వాడో అని క్రాస్ చెక్ చేసుకుంటే మంచిదేమో. అసలే మన లక్ష్మి నోటి మెతకది. ఎవరు? మా లక్ష్మే? ఆ, మీరనుకున్నట్టు అది సైలెంట్ ఏమీ కాదు. ఒక్కసారి గట్టిగా మాట్లాడిందంటే ఇటుకలతో సహా ఇల్లు కూలిపోవాల్సిందే. అయినా ఒకప్పుడు అబ్బాయిల గురించి భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు అమ్మాయిల గురించి భయపడుతున్నారు. ఏ డ్రమ్ములోనో కుక్కర్లోనో, అది కాకపోతే హ్యాపీగా హనీమూన్ తీసుకెళ్లి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తున్నారు. ఏ మన లక్ష్మి అలాంటిది కాదమ్మా. చచా, నేను మన లక్ష్మి గురించి మాట్లాడట్లేదన్నయ్య. ప్రెజెంట్లీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్తున్నాను. సరే అమ్మా, నేను బయట నుంచి ఎంత ప్రేమ చూపించినా నీకు తన మీద ఉన్న ప్రేమ ఎప్పుడూ గొప్పదే. మీకేం కావాలన్నా నన్ను గాని లక్కీని గాని పిలవండి. లక్కీగాడికి రేపు దగ్గరుండి అన్ని పనులు చూసుకోమని చెప్పాను. మీరు మాత్రం జస్ట్ పెళ్లి చూపుల టైంకొచ్చి అందరితో కలిసి కూర్చుంటే చాలు. సరే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. సరే. ఏంటి మావా, లక్ష్మికి పెళ్లి చూపులంట కదా? అవునరా. అంటే లక్ష్మి లైఫ్లోకి ఇంకొకటి వస్తున్నాడు అనమాట. పెళ్ళైతే వాళ్ళ ఆయన వస్తాడు కదరా. మరి నువ్వు? నేనేంట్రా? లక్ష్మి బర్త్డే రోజు నేను తనను గమనిస్తూనే ఉన్నాను రా. నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావని తను ఎదురు చూస్తూనే ఉంది. తన కళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుందిరా నువ్వంటే ఇష్టమని. అలా ఏం లేదురా, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఆయన ముసుగేసుకొని తిరుగుతున్నారా. ఒకప్పుడు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు కాదు. ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమికులు అవుతున్నారని నామోసి ఫీల్ అవుతున్నారా?
లేకపోతే ఫ్రెండ్స్ ప్రేమించకూడదని రూల్స్ ఏమైనా పెట్టుకున్నారా? ప్రేమ అనే ఒక పెద్ద ఇంటికి స్ట్రాంగ్ బేస్మెంట్ ఫ్రెండ్షిప్పేరా. ఫ్రెండ్స్గా గొడవపడ్డారు, ప్రేమికులుగా ఒకటవ్వండి, తప్పే ఉంది. నేనెక్కడ తనెక్కడరా? ఇద్దరూ పక్కపక్కనే కదా. రేయ్, అలా కాదు మావా, మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం, ఇంక ప్రాబ్లం ఏంటి? ప్రేమ, ఫ్రెండ్షిప్ ఇవి రెండిటికి ఇద్దరు మనుషులు వాళ్ళ ఎమోషన్స్ సరిపోతాయిరా. అదే పెళ్ళంటే రెండు ఫ్యామిలీస్. ఏ గొడవ వచ్చినా అందరు సఫర్ అవ్వాల్సిందే. అయినా లక్ష్మికి ఇప్పుడు ఎస్బీఐలో జాబ్ ఉందిరా. నేను రోడ్డు మీద పేవర్స్గా తిరుగుతున్నా. మన ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది? రే, ఇవన్నీ లక్ష్మి పట్టించుకోదరా. అయినా లక్ష్మి వాళ్ళ అమ్మకు నువ్వు అంటే ఇష్టం కదా. అదేరా లక్ష్మికి నన్ను ఇంకా దూరం చేస్తుంది. లక్ష్మి ఎవరో బయట అమ్మాయి అయి ఉంటే నేను ఇంత ఓవర్ థింక్ చేసేవాడిని కాదు. కానీ వాళ్ళమ్మ దాన్ని చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు. ఇప్పుడు లక్ష్మి లైఫ్లో ఒక మంచి హస్బెండ్ వస్తే వాళ్ళమ్మ పడిన కష్టం అంతా మర్చిపోతుంది. రే, నీకన్నా మంచివాడు యోగ్యుడు ఎవరున్నారా? ఏమన్నావు? యోగ్యత? అదేరా నా లైఫ్లో లేనిది. ఒక జాబ్ లేదు, ఇప్పటిదాకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు. దానికి ఎలా సెట్ అవుతానురా నేను? రే, పిచ్చోడ్లా మాట్లాడుకు. లక్ష్మి ఇవేవి పట్టించుకోదు. కానీ సొసైటీ పట్టించుకుంటుంది కదరా. ఆ సొసైటీలో వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా. ఓవర్ థింక్ చేసి నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకోకు. ఇప్పుడే కరెక్ట్గా ఆలోచిస్తున్నాను రా. రేపొద్దునే లక్ష్మి పెళ్లి చూపులు ఉంది. నేను ఒక్కడనే అన్నీ హ్యాండిల్ చేయలేను. నువ్వు వస్తే నాకు కొంచెం తోడుగా ఉంటుంది. నీ అంత జాలిగుండి నాకు లేదురా. నీ అంత దయాహృదయాన్ని కూడా నేను కాదు. నేను రాను, నువ్వు వెళ్ళు. నమస్తే ఆంటీ. నమస్తే అండి. నమస్తే బాబు. నువ్వేంట్రా ఇక్కడ? నేనేరా పెళ్లి కొడుకుని. ఆ? అవును మావా, నాకు లక్ష్మితో పాటు ఎస్బీఐ క్లర్క్ జాబ్ వచ్చింది. బట్ అది వద్దనుకొని మేనేజర్ పోస్ట్ కోసం మళ్ళీ ఎగ్జామ్స్ రాశాను. ఇప్పుడు ఒక బ్రాంచ్కి మేనేజర్ని. కంగ్రాచులేషన్స్ మావా. సరే కానీ నువ్వేంటి ఇంకా బేవర్స్లా తిరుగుతున్నావు? ఎవరు? లక్ష్మి చెప్పిందా? లేదు, లక్ష్మి వాళ్ళ అమ్మ చెప్పింది. సారీ. నాకు మ్యాట్రిమోనీ సైట్లో లక్ష్మి మ్యాచ్ వస్తే అక్కడ ఉన్న నంబర్కి కాల్ చేస్తే ఆంటీ లిఫ్ట్ చేశారు. అవునరా. హలో ఎవరండి? నా పేరు రామండి. మ్యాట్రిమోనీ సైట్లో మీ డాటర్ ప్రొఫైల్ చూసి కాల్ చేస్తున్నాను. నేను సింగిల్ పేరెంట్ని బాబు. లక్ష్మి నా ఓన్లీ డాటర్. నాకు మీ లక్ష్మి తెలుసు, మీ లక్కీ కూడా తెలుసు. లక్ష్మి మీద ఎంత లవ్ ఉందో అంతకు మించి లక్కీ మీద ఉందని కూడా నాకు తెలుసండి. ఇవన్నీ మీకెలా తెలుసు? నేను, లక్ష్మి, లక్కీ అందరం ఒకే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం. అండ్ ఇప్పుడు నేను ఒక బ్రాంచ్కి మేనేజర్ కింద చేస్తున్నాను. లక్ష్మి క్లర్క్గా పనిచేస్తుంది. చూశానండి. లక్కీ కూడా ఏదో బ్యాంక్లో క్లర్కో మేనేజర్గా చేస్తున్నాడు అనుకుంటా. ఆ రెండూ చేసే సత్తా వాడి దగ్గరున్నా కాలం మాత్రం కలిసి రావట్లేదు. అందుకే ఖాళీగా ఉన్నాడు. అయినా మా లక్కీ ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వెళ్తాడులే. అందరు అమ్మకం ఉంటే లక్కీకే లక్ష్మినిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. ఈ మ్యాట్రిమోనీ సైట్లో ఫొటోస్ ఎందుకు పెట్టడం? బయట నుండి చూసేవాళ్ళు ఎవరైనా వాళ్ళిద్దరిని చూస్తే అలాగే అనుకుంటారు. కానీ వాళ్ళిప్పుడు ఇంకా చిన్నపిల్లలాగే గొడవ పడుతూ ఉంటారు. తెలుసా ఆంటీ, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. కానీ ఆంటీ, లక్ష్మీ మనసులో ఎవరు లేరంటే నేను పెళ్లి చేసుకుంటా. అయ్యో, దాని గురించి నాకు పూర్తిగా తెలుసు బాబు. దాని మనసులో ఎవ్వరూ లేరు. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. చాలా మంచిదండి. ఇంతకీ మీ అమ్మ నాన్నల్ని ఎప్పుడు తీసుకొస్తున్నావు? అది మమ్మీ రీసెంట్గానే ఎక్స్పైర్ అయ్యారు. డాడీ ఫారెన్లో ఉంటారు. మరి పెళ్లి చూపులకైనా వస్తారా? అంటే డాడీ ఫారెన్లో బిజీగా ఉంటారు. పెళ్లి చూపులకు మాత్రం కాల్లో కనెక్ట్ అవుతారు. పెళ్ళికి మాత్రం గ్యారంటీగా వస్తారు. కొడుకు కన్నా బిజినెస్ ఎక్కువ. అది ఎర్లీ ఏజ్లో ఫారెన్ వెళ్ళడం వల్ల అక్కడే అలవాటు పడ్డారు. ఇక్కడ రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అన్ని పాటలు ఎందుకు గాని పెళ్లికి రమ్మనండి చాలు.
సరే ఆంటీ. సరే బాబు. లక్ష్మి, ఒకసారి ఇలా వస్తావా? వస్తున్నా. చెప్పమ్మా. రేపు నేను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారే. లక్ష్మి, నేనంటే నీకెంత ఇష్టం? ఏమైందిరా సడన్గా? చెప్పు, నేనంటే నీకెంత ఇష్టం? ఏమో, అంతా ఇంత అని నేనైతే మెజర్ చేసి చెప్పలేను. నేనే కాదు, ఎవరైనా సరే మనం ప్రేమించిన వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది అంటే ఏం చెప్తారు? అందుకే కదా పెద్ద పెద్ద రైటర్స్, పోయట్స్ అందరూ ప్రేమని వెలకట్టలేనంత సముద్రంతోనూ ఆకాశంతోనూ పోలుస్తారు. అలాంటి వాళ్లే చెప్పలేనప్పుడు నేను ఎలా చెప్తా? కానీ సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. దాచలేనంత ఇష్టం నాకు నువ్వు అంటే. అంత ఇష్టం ఉంటే నా కోసం ఏదైనా చేస్తావా? నువ్వు వేరే పిల్లని సెట్ చేయి అంటే తప్ప ఏమైనా చేస్తా. నేను సీరియస్గా చెప్తున్నా లక్ష్మి. సరే, ఏంటి చెప్పు. మీ మమ్మీ నీకు సంబంధం తీసుకొచ్చింది, అది నువ్వు చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? తాగేసి వచ్చావా లేదా సాక్రిఫైస్ సినిమాలు చూసి వచ్చావా? ఏంటో అంటాడు. నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను లక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు లక్కీ? ఏమైంది అసలు? మన ఇద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, పక్క పక్క ఇళ్లలో ఉంటాం. క్యాస్ట్, రిలీజియన్ ఇష్యూస్ కూడా ఏం లేవు మిగతా వాళ్ళలాగా. సడన్ గా ఎందుకు ఈ సాక్రిఫైస్ మోడ్లో మాట్లాడుతున్నావు? ఏమైంది చెప్పు. నీకు తెలియదేముంది లక్ష్మి, నాకు చిన్నప్పటి నుంచి అమ్మలేదు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ మమ్మీ దగ్గరికి వచ్చేవాడిని. మీ మమ్మీ అది ఎంత పెద్ద కష్టమైనా చిటికలో తీర్చేసేది. నేను ఏది అడిగినా ఎప్పుడు కాదనలేదు. కానీ మీ మమ్మీ ఫస్ట్ టైం నన్ను ఒక మాట అడిగింది. నా కూతురు పెళ్ళి నాకు నచ్చిన వాడితో నీ చేతుల మీద జరగాలని. ఈ పెళ్లిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నువ్వే చూసుకోవాలని. ఈ పెళ్ళికి నేను హెల్ప్ చేయకపోయినా పర్లేదు లక్ష్మి, కానీ అడ్డుపడకూడదు అనుకున్నాను. లక్కీ, అమ్మతో నేను మాట్లాడుతాను. ఏం మాట్లాడుతావు? ఖాళీగా బేవర్స్ తిరుగులు తిరిగే యదం చేసుకుంటా అంటావా? లేదా జీవితంలో బెట్టింగ్లు, జాతకాలను తిరుగుతాడు, ఏం పని చేయడు, వాడిని చేసుకుని వాడిని వాడి ఫ్యామిలీని చూసుకుంటా అని చెప్తావా? అమ్మవన్నీ పట్టించుకోదు లక్కీ. అదే లక్ష్మి, పట్టించుకోదు అనే థాటే నన్ను చాలా ఇబ్బంది పడుతుంది. ఇందాక నీకు చెప్తున్నప్పుడు కూడా నాకే చాలా బాధేస్తుంది. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి మీ అమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించదు. ఈ విషయం నన్ను ఇంకా ఎక్కువ బాధ పెడుతుంది, ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? నిన్ను వదిలేసి వేరే ఎవరినో పెళ్లి చేసుకోమంటావా? ప్రయోజకుని చేసుకోమంటున్నాను. నేను ఇయర్కి ఒక ట్రిప్పు, నెలకు ఒక సినిమా, వారానికి ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళేవాడిని చేసుకోమంటున్నాను. వాడే నేను హ్యాపీగా చూసుకుంటాడు. నా అలా సిగరెట్కి 90, 200 అడిగేవాడిని చేసుకుని నువ్వు బాధపడ్డావు ఎందుకు? నాకు అవన్నీ ఉన్నా నేను నీ దగ్గరే హ్యాపీగా ఉంటాను లక్కీ. కానీ తప్పదు. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మన కోసం ఎంతో చేశారు. వాళ్ళ కోసం ఇది ఒక్కటి కాంప్రమైజ్ అవ్వలేమా? అరే, కాంప్రమైజ్ అంటే ఏ విషయంలో అయినా అవ్వచ్చు, ఈ మ్యాటర్లో ఎలారా? ప్లీజ్ లక్ష్మి, ఇది నేను నిన్ను అడిగే లాస్ట్ ఫేవర్, కాదనకు ప్లీజ్. ప్రేమించిన అమ్మాయిని ప్రేమని వదిలేసి పెద్ద త్యాగమూర్తులా ఫీల్ అవుతారా మీరు?
సరే. ఎప్పుడు ఏంటి అని ఏం అడగవా? అడగడానికి ఏముంది, అన్నీ నువ్వు చూసుకునే ప్లాన్ చేసి ఉంటావుగా. ఇంత మంచిదాన్ని ఎప్పుడైపోయావే? ఏంటి ఇప్పుడు? రేపు నీట్గా రెడీ అయి కూర్చోాలి, అంతేనా? అయితే వచ్చేదెవరో తెలుసుకోవా? నువ్వు అన్నీ మాట్లాడి ప్లాన్ చేసి ఉంటావు కదమ్మా, తెలుసుకోవడానికి ఏముంది? కనీసం ఫోటో అయినా చూడవే. రేపు డైరెక్ట్గా వస్తాడు కదా, చూస్తానులే. ఎవరైనా పెళ్లి చూపులంటే సిగ్గుపడతారు, నువ్వేంటి చిరాకు పడుతున్నావు? సరే, ఏదైతే ఏంలే, నువ్వు ఒప్పుకున్నావు, అదే నాకు 10,000. దా లోపల పద బాబు. లోపలికి వెళ్దాం. ఏంటి, రామ్ని చూసి షాక్ అయ్యావా? మీ ఇద్దరూ ఒకటే ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నారటగా, నీకు ఓకేనా? నీకు ఓకే అయితే నాకు ఓకే. ఏమైందే? ఏదైనా చిన్న మాట అంటే ఎదురు మాట్లాడేదానివి. నీ లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ విషయం జరుగుతుంటే నేను చెప్పిన దానికి సైలెంట్గా ఉండిపోతున్నావు. నేను కొంచెం లక్ష్మితో పర్సనల్గా మాట్లాడాలి. బాబు అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే మాట్లాడు. అన్నయ్య, వాళ్ళని వెళ్ళనివ్వండి. వీళ్ళందరూ ఒకటే ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నారు, పైగా ఫ్రెండ్స్ కూడా. మాట్లాడనివ్వండి. నువ్వు వెళ్ళు బాబు. ఎలా ఉన్నావు లక్ష్మి? అప్పట్లో నీ మ్యాగీ హెయిర్ అన్నా, నీ స్మైల్ అన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పుడేంటి అవి రెండు కనిపించట్లేదు? అంటే ఇప్పుడు లేదు లేదు, ఇప్పుడు ఇంకా ముందుకున్నావు. మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి స్ట్రైట్గా ఒక విషయానికి వస్తాను. ఈ పెళ్ళంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. అమ్మయ్యా. ఇన్స్టిట్యూట్లో అందరూ నీకు లక్కీకి మధ్య ఏదో ఉందనుకుంటుంటే నేను ఒక్కరిని మాత్రం మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని బిలీవ్ చేశాను. సో మీరు అది నిజం చేశారు. అయినా లక్కీ టాపర్ కదా, ఇప్పుడు బేవాస్లో ఎందుకు తయారయ్యాడు? సాక్రిఫైస్ అంటే ప్యాషన్. వాట్? కమింగ్ ఇన్? ఏం లేదు, అప్పుడు మనం ఢిల్లీకి కోచింగ్కి వెళ్ళాం కదా, వాడు నేను లేనని కోచింగ్ కూడా ఎక్కడ తీసుకోలేదు. అలా గ్రహాలు నక్షత్రాలు అనుకుంటూ తిరుగుతూ వాటి పిచ్చిలోనే ఉండిపోయాడు. వద్దని చెప్పడానికి నేను కూడా లేను. అలా ఇయర్స్ పాస్ అయిపోయాయి, ఎగ్జామ్స్ ఇవ్వలేదు, ఏం చేయలేదు, అలా ఉండిపోయాడు. అయినా వాడంత మంచోనైతే నేను కాదు. ఎగ్జామ్స్ టైంలో నీకోసం వాడంత రిస్క్ చేసాడు. అయినా మీ ఇద్దరి ఫ్రెండ్షిప్కి నేను ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడచ్చు లక్కీతో, అండ్ లక్కీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి రావచ్చు. మీ ఇద్దరు బాగానే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు కానీ కింద పెద్దవాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? అయినా నా గురించి నీకంతా తెలుసు కదా రామ్. నువ్వు ఎంత ఎదవ్వో లక్ష్మి చెప్తుంది. ఆహా, అది కూడా నీకు తెలుసు కదా, మళ్ళీ తను చెప్పడం ఏంటి? తనా? మీరిద్దరూ అది ఇది అని కదా మాట్లాడుకుంటారు. అది హో, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని చెప్పేసి రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటున్నావు మీ ఫ్రెండ్కి? నేను అస్సలు అలా ఏం ఫీల్ అవును. మీరు పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళో అలా ఉండొచ్చు. చూసావా లక్ష్మి, ఇంతకన్నా బాగా అర్థం చేసుకునే హస్బెండ్ని నేనైతే తీసుకురాలేను. మీ మమ్మీ కాబట్టి తీసుకొచ్చింది. ఎస్, ఆంటీ చాలా స్వీట్. చాలా షుగర్ వచ్చేస్తుంది. ఏమైంది, అంత డల్గా ఉన్నావు? ఏం లేదు.
ఎప్పుడు గలగలా మాట్లాడే అమ్మాయి సడన్ గా సైలెంట్ అయిపోతే ఏదో ఒకటి జరిగే ఉంటుంది, లేదా నీకు నచ్చని పనేదో నేను చేసుంటాను. ఎందుకు మా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు? ఏం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు వచ్చిన అబ్బాయి నీ ఫ్రెండే కదా, ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్, నీ లైఫ్ చాలా బాగుంటుందే. ఫ్రెండ్షిప్ వేరు, లవ్ వేరు అని నాకు ఈ మధ్య అర్థమైంది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అర్థం అవుతుందమ్మా. నువ్వు ఊహించుకున్న కలల ప్రపంచంలోకి నేను ప్రమిదలా కరిగిపోవాలి, అంతే కదా. సరే,